అరే కంగ్రాచులేషన్ బై పట్టిదారు. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ అయినావు. నువ్వైనా కప్పు కొట్టేరాదే. అరే నువ్వు చెప్పినావు కదా విరాట్ అన్న, ఈ పట్టిదార్ పవర్ అంటూ చూపించి ఆర్సీబీకి వట్టిగానే కప్పు లేపుతా. నువ్వు ఫిక్స్ అయిపో, ఈసాల కప్పు నందే. అరే కప్పు కొట్టుడు పక్కన పెట్టు పట్టిదార్ తంబి. ఫస్ట్ మ్యాచ్ మాతోనే మీరు. నీ అవ్వ వట్టిగానే పిసికి పడేస్తాం. అరే కెప్టెన్ మారిండొచ్చు, కానీ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ఇక్కడ. నీ అవ్వ అదే టీము అదే ప్లేయర్స్. నీ అవ్వ వట్టిగానే పిసికి పడేస్తాం. అరే ఏంది బై రహానే, మా పిల్లగాడు కొత్తగా కెప్టెన్ అయిండు. నీ అవ్వ మ్యాచ్ స్టార్ట్ కాకముందే నువ్వు భయపెడుతున్నావేంది? అరే నేను చెడ్డీలేసే టైంలోనే కెప్టెన్సీ ఇడిసి పడేసా. నీ అవ్వ నువ్వు కొత్తగా నేర్పిస్తున్నావేంది? అరే పట్టిదారు తంబి నువ్వేం భయపడక్తి. నీ అవ్వ టీమ్ తో పని లేదు, ప్లేయర్స్ తో పని లేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేద్దాం. ఆర్సీబీ అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనేలా చేద్దాం. అరే వెనక నువ్వు ఉండగా నేనెందుకు భయపడతాను తీయ విరాట్ అన్నా. నీ అవ్వ డొమెస్టిక్ లో 1 year కెప్టెన్సీ చేసిన, ఇంకా నాకున్న అనుభవాన్ని నీకున్న అనుభవాన్ని మొత్తం వాడి నీ అవ్వ ఆర్సీబీకి ఈసాల కప్పు లేపుదాం. అరే ఎంఐ అయినా సరే, ఎస్ఆర్హెచ్ అయినా సరే, సిఎస్కే అయినా సరే, కేకేఆర్ అయినా సరే, ఎవరైనా సరే రాని నీ అవ్వ ఆర్సీబీ పవర్ అంటే చూపిద్దాం. అరే అది భయ పట్టిదారు, మ్యాచ్ కు ముందు ఇలాంటి వైల్డ్ ఫైరే కావాల్సింది. నీ అవ్వ ఇక మనల్ని ఎవరు ఆపుతారో చూద్దాం తీ. నీ అవ్వ ఎవరైనా ఆర్సీబీతో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాక్ ఉంటుందనేలా చేద్దాం. అరే ఇదేంది ట్విస్ట్ బై విరాట్. ఆక్షన్ లో శ్రేయస్ సార్ కొనలేదు, కేఎల్ రాహుల్ కొనలేదు. నీ అవ్వ కెప్టెన్స్ నీకిస్తారు అనుకున్నాం, కానీ మీ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏంది? నీ అవ్వ పట్టిదారికి ఇచ్చిన కెప్టెన్సీ. లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటన్స్ చూసావు కదా, గిల్ కొత్తగా కెప్టెన్స్ ఇచ్చిండు, అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ కూడా తీసుకురాలేదు. నీ అవ్వ మీకు అదే సీన్ రిపీట్ అవుతది. అరే అదేం లేదు తీయ రోహిత్ తో, పటిదార్ కూడా మంచి కెప్టెన్సీ మెటీరియల్. నీ అవ్వ చూసుకో, పటిదార్ ఆడించే ఆట ఏ విధంగా ఉంటుందో ఈ సీజన్ లో చూస్తారు. ఇక కెప్టెన్సీ అంటావా, నీ అవ్వ ఒక్కసారి వదలకుండా కెప్టెన్సీ మళ్ళీ ఎలా చేయమంటావు? వదిలేసిన పెళ్ళాన్ని తిరిగొచ్చిన కెప్టెన్సీని రెండు చేయడం మహాపాపం. అలా కావాల్సి వస్తే మా పటిదార్ తంబి కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటా. నీ అవ్వ 2025 లో కప్పు మాత్రం ఆర్సీబీదే. ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా గెలిపించానో ఈసారి ఆర్సీబీకి కప్పు కూడా గెలిపిస్తా. కోహ్లీ అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏంది బై కృణాలో, ముంబైని వట్టిగానే పిసుకుతావా అనేసి నిన్ను తీసుకున్నాం. తమ్ముడున్నాడనేసి మ్యాచ్ ఏమైనా అటు ఇటు చేస్తావా ఏంది? నీ అవ్వ నీ స్పిన్ మ్యాజిక్ తో ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టాలి. అరే అదేం లేదు తీయ విరాట్ అన్నా, తమ్ముడే పేకాటే. నీ ఎవ్వ వట్టిగానే పిసికి పడేద్దాం తీ. ఈ కృణాలు ఆడించే ఆట ఏ విధంగా ఉంటుందో మ్యాచ్ లో చూస్తారు. నీ ఎవ ఇటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను ఇచ్చి పడేస్తా తీ. అరే ప్రతిసారి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ కొట్టేదే చెప్పుకుంటారు. నీ అవ్వ ఈసారి ఆర్సీబీ కొట్టేది కూడా చరిత్రలో చెప్పుకోవాలి. అరే విరాట్ అన్న, ఏ టీం అయినా సరే రాని, నీ అవ్వ చిన్న స్వామిలో మనం చుక్కలు చూపిద్దాం. మనం పవర్ ప్లే లో ఆడించే ఆట చూసి ఒక్కొక్కరు దడుచుకోవాలి. నీ అవ్వ ఆర్సీబీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనేలా చేద్దాం. అరే అది బై సాల్టో, ఈ ఫైరే కావాల్సింది. నీ ఎవరు టీమ్ తో పని లేదు, ప్లేయర్స్ తో పని లేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్లు వట్టిగానే బొందు పెడదాం. అరే మీ తడాకేందో మీ బ్యాటింగ్ లో చూపించండి, ఈ భూమి బ్లాస్ట్ ఏందో బౌలింగ్ లో చూపిస్తా. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే వట్టిగానే పుల్లలు పీకి పడేస్తా. భూవి అంటారా బాబు, ఒక్కొక్కరు పుల్ల వట్టిగానే పిసికి పడేస్తా. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.